ఈ వంటకం పేరు ఇప్పుడే చెప్పను. చెప్తే గనుక నువ్వు చెప్తున్నావు అంటే ఏంటి, చేస్తున్నావు అంటే ఏంటి అంటారు. చూసిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో లేకపోయినా నాకు వచ్చినట్లు నచ్చినట్లు అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు లాస్ట్ లో చెప్పండి. ఛానల్లో చూసి దానిలో కొంచెం దీనిలో కొంచెం తీసుకుని నాకు నచ్చినట్టు చేస్తున్న క్రాస్ బీడ్ వంటకం ఇది. కర్రీ మొత్తం గీతో చేయాలంట. కొంచెం గీ ఉండేసరికి ఆయిల్ అడ్జస్ట్ అయిపోయి ఉడకబెట్టుకొని మొక్కలు చేయాలి. అది చాలా బలహీనంగా ఉన్నట్టున్నాయి. తొక్క తీస్తుండగానే గాయపడ్డాయి. తర్వాత గీలో ఫ్రై చేసుకోవాలి. గీ ఎక్కువ లేకపోయేసరికి ఆయిల్ లోనే ఫ్రై చేసి పెట్టుకున్నాడు. అయితే వేరే కళాయి వేరే ఆయిల్ మార్చాడు. మనకు అంత టైం లేదు, బద్ధకం ఎక్కువ ఉంది కాబట్టి అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసుకున్నాం. సేమ్ తాలింపేని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్న మిక్సీ గిన్నెలో వెల్లుల్లి టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుని పేస్ట్ వాళ్ళకేమో ఎర్రగా వస్తే నాకేమో పచ్చగా వచ్చింది అని అనుకున్నా కానీ బాగానే వచ్చింది. పేస్ట్ ని కూడా కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాక ఈ గుడ్లను అందులో వేసేయాలి. బాగా నెమ్మదిగా కలుపుకొని మూతెట్టేయాలి. హాష్ గా బిహేవ్ చేసినట్టున్నాను. మొక్కలైపోయి లాస్ట్ లో కొత్తిమీర చల్లుకొని దింపుకుంటే అయిపోతుంది. ఇది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఒక నామధేయం కూడా పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్